పైన పడుతోంది. ఇప్పుడు వెనక్కి తగ్గడానికి లేదా ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడానికి వీల్లేదు. ఆ రోజు రాత్రి తమకు స్వేచ్ఛ దొరకాలి లేదా ప్రాణాలు పోవాలి అన్నది వాళ్ల చివరి నిర్ణయం. భయంతో వాళ్ల గుండెలు పగిలిపోయేలా కొట్టుకున్నారు. ఆ చీకటిలోనే మిషన్ మొదలు పెట్టమని నిశ్శబ్దంగా సిగ్నల్స్ పాస్ చేశారు. ప్రాణాలతో ఆడుకునే ఈ భయంకరమైన ఆట మొదలైపోయింది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉన్న ఆ ఇరుకైన సొరంగంలో ఖైదీలు ఒక్కొక్కరుగా పాకటం మొదలుపెట్టారు. ఆ సొరంగం ఎంత సన్నగా ఉందంటే ఒక మనిషి అందులో దూరడం చాలా కష్టంగా మారింది. కొందరు ఖైదీలు తమ నకిలీ సామాన్లు, భారీ బట్టలతో అందులో ఇరుక్కుపోయారు. దీనివల్ల వెనక వస్తున్న వాళ్లకు దారి బ్లాక్ అయింది. ఆక్సిజన్ తగ్గిపోవడంతో లోపల భయంతో కూడిన గందరగోళం మొదలైంది. ప్రతిసారి జర్మన్ గార్డ్స్ పక్కకు తిరిగే వరకు వాళ్లు ఎంతో ఓపిగ్గా చూడాల్సొచ్చేది. గార్డ్స్ వేరే వైపు చూసినప్పుడు మాత్రమే బయట ఉన్న ఖైదీలు తాడు లాగి లోపలి వాళ్లకు సిగ్నల్ ఇచ్చేవారు. ఆ తాడు సిగ్నల్ అందిన తర్వాతి ఖైదీ బ్యాచ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకొచ్చేవారు. పాక్కుంటూ అలా మొత్తం 76 మంది ఖైదీలు సొరంగం ద్వారా క్యాంప్ నుంచి బయటపడ్డారు. బయటకొచ్చిన తర్వాత అందరూ దొరికిపోకుండా ప్లాన్ ప్రకారం వేర్వేరు దిశల్లో వెళ్లిపోయారు. పోలీసుల నుంచి, వేట కుక్కల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది దట్టమైన మంచు అడవుల్లోకి పరిగెత్తారు. కొందరు తాము తయారు చేసిన నకిలీ డాక్యుమెంట్లు, జర్మన్ బట్టలతో దగ్గరలోని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. చావుకు ఏమాత్రం భయపడకుండా నేరుగా శత్రువుల మధ్య ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం సుమారు 5 గంటల సమయంలో జర్మన్ గార్డ్స్కు ఈ భయంకరమైన విషయం తెలిసింది. కాపలా కాస్తున్న ఒక గార్డ్ అకస్మాత్తుగా ఆ ఓపెన్ గ్రౌండ్లో ఉన్న సొరంగం ఎగ్జిట్ దగ్గరకు వచ్చాడు. మంచు మీద ఉన్న వింత గుర్తులను చూసి అతని మైండ్ బ్లాక్ అయింది. అప్పుడే ఒక ఖైదీ సొరంగం నుంచి బయటకొచ్చి అడవి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వెంటనే తన రైఫిల్ తీసి సైరన్ మోగిస్తూ పారిపోతున్న ఖైదీల మీద విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. బుల్లెట్ల శబ్దంతో ఆ క్యాంప్ మొత్తం దద్దరిల్లింది. క్షణాల్లో క్యాంప్ మొత్తాన్ని పూర్తిగా లాక్డౌన్ చేశారు. ఇంకా సొరంగంలో మిగిలిపోయిన ఖైదీలను అక్కడే పట్టుకున్నారు. పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడంతో నాజీ ఆఫీసర్ల ముఖాల్లో రంగు మారింది. 76 మంది ఖైదీలు పారిపోయారని క్యాంప్ కమాండర్కు తెలియగానే అతని కాళ్ల కింద భూమి వణికింది. దీని తర్వాత నాజీ సైన్యం, భయంకరమైన గెస్టాపో పోలీస్, లోకల్ పోలీస్ కలిసి దేశమంతా జల్లెడ పట్టారు. ఆ ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా సీజ్ చేసి రోడ్ల మీద ప్రతి చోట కట్టుదిట్టమైన చెక్ పోస్టులు పెట్టారు. అడవుల్లోకి పారిపోయిన ఆ ధైర్యవంతులను పట్టుకోవడానికి వేట కుక్కలను రంగంలోకి దించారు. ట్రైన్స్ ను మధ్యలోనే ఆపి ప్రతి ఒక్కరి ముఖం, పాస్పోర్ట్ చాలా క్షుణ్ణంగా చెక్ చేశారు. నాజీ సైనికులు కోపంతో రగిలిపోతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా పట్టుకుంటున్నారు. పారిపోయిన 76 మంది ఖైదీలు వెనుక మృత్యువు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ ఖైదీలు ఆకలితో, దాహంతో చలికి వణుకుతూ ఉన్నారు. వాళ్ల వెనుక ప్రపంచంలోని అత్యంత క్రూరమైన సైన్యం వేటాడుతోంది. మరి ఆ సాహసోపేతమైన ప్రయత్నంలో పారిపోయిన 76 మందిలో కేవలం 3 మాత్రమే సురక్షిత దేశాలకు చేరుకున్నారు. మిగిలిన 73 మంది అదృష్టం బాలేదు. వాళ్లకు ఒక భయంకరమైన చావెదురైంది. జర్మన్ సైన్యం, పోలీసులు వాళ్లను వేరువేరు చోట్ల కాల్చి చంపేశారు. పట్టుబడిన వాళ్లను విచారణ కోసం అత్యంత క్రూరంగా గెస్టోఫర్ పోలీసులకు అప్పగించారు.